నడిపించు, మీరు వెళ్ళండి. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న అక్క మహాదేవి చూశారు కదా, ఎంత బాగున్నాయో. అండ్ ఈరోజు ఏంటంటే ఇక్కడే కన్నీరు మల్లమ్మ అని ఒక టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఈరోజు షాపింగ్ చూసేసుకుంటాము. ఇంకోటి ఏంటి, దర్శనం, మార్నింగ్ ఈవినింగ్ దర్శనం అనమాట. సో రేపు ఏంటంటే రేపు ఇష్టకామేశ్వరి దేవి గుడికి వెళ్తున్నాం. నిన్న చెప్పాను కదా టికెట్స్ రాలేదని. సో నిన్న నైట్ 10:30కి వెళ్ళారనమాట అక్కడికి. సో వెళ్తే ఈరోజు మార్నింగ్ టికెట్స్ మనకు అందుకున్నాయి. సో రేపు అక్కడికి వెళ్ళిపోతున్నాం. శ్రీశైలం రావడానికి ద మెయిన్ రీజన్ అనమాట. అదంతా జీప్ లో అడవి లోపలికి వెళ్ళిపోతాం. బయట కాదు, మొత్తం అడవి లోపలికి వెళ్ళిపోతాం. అడవిలో ఉంటారనమాట ఆవిడ. సో అది రేపు లాగ్లో చూద్దాం. ఈరోజు ఇప్పుడు మనం మల్లమ్మ గుడికి వెళ్ళిపోదాం అండ్ షాపింగ్ చూసేద్దాం. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. సో ఇక్కడ మనం అమ్మవారి గుడికి స్టార్ట్ అయిపోయాం. సో దీనికి ఆటో కానీ ఇవేం అవసరం లేదు, ఎందుకంటే మన రూమ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరం అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో ఇదే అనమాట ఆ టెంపుల్. ఇది యాక్చువల్గా ఫేమస్ టెంపులే. అయితే ఏంటంటే ఇది చుట్టూరు సరౌండింగ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో లోపల ఏంటంటే కన్నీరు మల్లమ్మ, హైమారెడ్డి మల్లమ్మ అమ్మవారు అక్కడ విగ్రహం పక్కన మనకి వాటర్ అనేది వస్తూ ఉంటాయి. అయితే వాటర్ అనేవి ఎప్పుడు పుట్టాయో, ఎక్కడి నుంచి వస్తాయో, ఎక్కడికి వెళ్తాయో అన్నది ఎవరికి కూడా తెలియదు అనమాట. సో అది ఏంటంటే విగ్రహం పక్కనే మనకి యాక్చువల్గా వీడియో తీయడానికి పర్మిషన్ అనేది లేదు. విగ్రహం మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది. సో అక్కడ వాటర్ చూస్తున్నారు కదా, అది ఏంటంటే వాటర్ అంతా గుళ్ళోంచి వస్తున్న వాటర్. సో అమ్మవారి పక్కనే కింద నేల మీద చిన్న రాయిలోంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా వస్తుంది అన్నది ఎవరు కూడా డీకోడ్ అనేది చేయలేదు. సో ఆ వాటర్కి ఇంకా కన్నీరు మల్లమ్మ అని పేరు అనేది వచ్చింది. ఇది ఏంటంటే ఆ గుడి పక్కనే ఉంటుంది అనమాట ఇది ఈ ఏరియా అంతాను. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ స్వయంభూగా వచ్చిన శివలింగాలు కూడా ఉన్నాయి. అండ్ ఆ కన్నీరు మల్లమ్మ అమ్మవారు కూడా శివభక్తురాలే. ఆవిడ కూడా శివలో ఐక్యమైపోయారనమాట. సో అవి స్వయంభూగా వచ్చిన శివలింగాలు ఇక్కడే ఉంటాయి. అండ్ ఏంటంటే ఇక్కడ ఆవిడ ఇల్లు కూడా ఉంటది అనమాట. ఆమె అక్కడ ఇల్లు కూడా ఉంటది. నేను ఆ లోపల కూడా వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ రోకలి అనమాట. సో స్పెషాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా కోరుకుని ఆ రోకల్ని మనం నిలబెట్టాలి. సో ఆ రోకలు నిలబెడితే మన కోరుకున్న మన విషయం అనేది జరుగుద్ది. సో లేదంటే లేదు అన్నది అది అక్కడ ఒక బిలీఫ్ అనమాట. సో చూడండి రోకలి, ఆ రోకలి నాకు తెలిసి చాలా అంటే చాలా ఇయర్స్ అనమాట. కిందంతా పగులు వచ్చేస్తుంది, మొత్తం రోకలకంతా పగులు వచ్చేసింది. అది ఏంటంటే ఇంతకు ముందు గ్రైండర్స్ అవి ఏమి లేవు కదా. సో అదే అందులోనే మనకి పచ్చళ్ళు కానీ ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా. సో ఆ మోడల్లోనే ఉంది. సో అలా ఉందన్నమాట. అఫ్ కోర్స్ అమౌంట్ అనేది ఎంతో కొంత ఇమ్మంటారు. సో ఇవ్వాలి. నేను గట్టిగా అనేసుకుని రకరకాల 100 కోరికలు కోరేసుకుని నిలబెట్టేస్తే అంగో చూసారు కదా అంతసేపు అనేది నిలబడింది. ఆఖరికి నిలబడింది. మరి అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈయన కూడా నిలబెట్టారనమాట. సో కిందే ఉంటుంది. సో ఆయన నిలబెట్టారు. మరి ఆయన ఏం అడిగారో నేను చెప్పరని చెప్పేశారు. అండ్ దాని పక్కనే ఉంటుంది. ఇదంతా ఒకే ఏరియాలో ఉంటది. అండ్ ఆవిడ ఉన్న హౌస్ అనమాట ఇదే. ఆ ఇల్లు ఆమె బ్రతుకున్నప్పుడు ఉన్న ఇల్లు అనమాట. సో లోపలికి వెళ్ళొచ్చా లేదో కూడా నాకు తెలీదు. కానీ నేను వెళ్ళిపోయిన అక్కడ ఎవరు లేరని. అప్పుడు 4 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్లు కిచెన్లు ఇవేమి కాదు కదా. సో అదే ప్రాసెస్ కాబట్టి అదే ఇల్లు. లోపలికి వెళ్ళిపోతే అంతా సింగిల్ రూమ్ అనమాట. సింగిల్గా ఒకే రూమ్ ఉండి మనకి చూడండి అక్కడే వంటగదికి సంబంధించినవి ఉన్నాయి. అది వంట చేసుకునేవి. అక్కడ వెనకాల పుట్ట పెట్టేస్తుంది అనమాట, పాముల పుట్ట పెట్టేస్తుంది. అందుకే నేను వెళ్ళడానికి ధైర్యం అనేది చేయలేదు, నాకు ఎందుకులే రిస్క్ అని చెప్పి. సో దొరికింది మట్టికి క్యాప్చర్ చేసేసి
తీసుకొచ్చాను. సో నేను వెళ్ళాక వీళ్ళు వెళ్ళారు అనమాట. నేను ఫస్ట్ వీడియో తీసుకుందామని చెప్పి వెళ్ళారు. నేను కనీసం ముందుకు వెళ్ళాను, వీళ్ళు ముందుకు కూడా వెళ్ళలేదు. సో తర్వాత డోర్ అనేది ఇంకా క్లోజ్ చేసేసి వచ్చేసాము. లేదు క్లోజ్ చేయలేదు, ఎందుకంటే మీరు స్టార్టింగ్లో కుక్క పిల్లని చూసారు కదా, అది లోపలికి వెళ్ళిపోయి ఉందన్నమాట. సో అది ఉండగా డోర్ క్లోజ్ చేయడం ఎందుకని చెప్పి క్లోజ్ చేయకుండా వచ్చేసాయి. ఇది ఇంకా వాటి సరౌండింగ్స్. ఇది వాళ్ళు మార్చొచ్చు, కానీ న్యాచురాలిటీని మిస్ చేయకూడదనో ఏంటో మరి ఇంకా అది అలాగే ఉంచేసారు. అక్కడ ఒక లేడీ కూర్చుని ఉన్నారు కదా, సో వాళ్ళకి సంబంధించిన ఇల్లులు కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మరి వాళ్ళందరూ అక్కడే ఉంటారో ఏంటో కూడా నాకు తెలీదు. అండ్ ఇది ఇంకా చుట్టూరు ఇంకా చెట్లు ఇవన్నీ కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇది ఆమె యూజ్ చేసిన దాని పేరేంటి, రాకలియా రోల్ అనుకుంటా, రోలు తిప్పిది తిరగలి అనమాట, తిరగలి అని. వెనకాల జనం చూడండి, అక్కడ ఏంటంటే శివాలయం అనమాట, ఆవిడ పూజ చేసిన శివాలయమే ఉండేది. సో అక్కడ విగ్రహం అది వాటర్ అనేది వచ్చేది ఈ గుళ్ళో. అక్కడేమో అమ్మవారి ఇల్లు, రోకలి ఇవన్నీ ఉంటాయి. ఇది గజస్తంభం గ్రెనైట్తో చేశారు. మనం మామూలుగా ఇత్తడితో చూస్తాం కదా, సో ఇక్కడ గ్రెనైట్ తోటి ఉంది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా నడుచుకుని వస్తే ఆటోలు ఉండవు, కట్టించుకున్న ఆటోలు మాత్రమే ఉంటాయి. మీరు నడుచుకుంటూ వస్తే నడుచుకుని వెళ్ళేటట్టు అనుకుని రావాలన్నమాట. సో సపరేట్గా అక్కడ ఆటోలు కానీ ఇవేం దొరకవు. అండ్ ఇవి ఇక్కడ కోతులు ఉన్నాయి, అమ్మ బాబోయ్, శ్రీశైలంలో ఎన్ని కోతులు ఉన్నాయంటే మనుషులు అబ్బని ఏమీ చేయట్లేదు, కానీ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. అది వాళ్ళు ముద్దుగా కూడా ఉన్నాయిలేండి, చాలా మట్టికి చాలా ఉన్నాయి. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇవి చాలా ఎక్కువ, అబ్బని ఏమీ చేయట్లేదు, మంచిగా ఉన్నాయి. సో కన్నీరు మల్లమ్మ అక్కడికి వెళ్ళి వచ్చేసాక మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. నిన్నంతా ఎండ, హాఫ్ డే ఏమో వర్షం, హాఫ్ డే ఏమో సన్ను, ఎలా పడితే అలా ఉంది కదా. సో మళ్ళీ మనం గుడికి వెళ్ళినప్పుడు చల్లగానే ఉందన్నమాట. మార్నింగ్ చల్లగానే ఉంది అండ్ ఈవినింగ్ కూడా చల్లగానే ఉంది. ఆ రోజంతా ఇంక వర్షం అంటే రెయిన్ చినుకులు పడ్డాయి, కానీ పెద్దగా వర్షం రాలేదు. అండ్ ఇంకా దర్శనం చేసుకున్నాక ఎప్పటి నుంచో అక్కడ హార్స్ రైడింగ్స్ ఉన్నాయన్నమాట. 50 రూపీస్ ఎంతో తీసుకుంటున్నారు. గట్టిగా 10 మీటర్స్ 20 మీటర్స్ కూడా తీసుకువెళ్ళలేదు. చెప్పాను కదా ప్రతిదీ టూ ఎక్స్పెన్సివ్ ఉందని. సో ఇంకా రోజు ఓంకర్ని ఎక్కించేసి వాడు కోరిక తీర్చేసాం. ఇంకా మనోడు మామూలుగా ఫీల్ అవ్వలేదమ్మో, హీరో లాగా తెగ ఫీల్ అయ్యాడు. చాలా బాగుందన్నమాట, మంచిగా ఉంది. ఆ అబ్బాయి కూడా, అదే రైడ్ చేసే అబ్బాయి కూడా మంచిగా చూసుకున్నాడు అనమాట. సో ఇలాగా ఆ డే అనేది ఎండ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ కూడా మళ్ళీ మనం దర్శనానికి అనేది వచ్చాము. సో చాలా అంటే చాలా బాగా జరిగింది అంతాను. నెక్స్ట్ బ్లాగ్స్లో ఇంకా చూస్తారు. ఓకేనా, బాయ్ బాయ్. రాజు బాయ్.